ఎస్పీ బి కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నర్సరావుపేట పోలీస్ జిల్లా ప్రధాన కార్యాలయంలో రాష్ట్రీయ ఐక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసు భారతదేశ మొదటి ఉప ప్రధాని మరియు దేశ మొదటి హోంశాఖ మంత్రి స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నర్సరావుపేట పోలీస్ జిల్లా ప్రధాన కార్యాలయంలో పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు రాష్ట్రీయ ఐక్యతా దినోత్సవం పల్నాడు జిల్లా పోలీసులు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా ఏఆర్డీఎస్పీ జి మహాత్మా గాంధీ రెడ్డి మాట్లాడుతూ మన జాతి నిర్మాణానికి పునాదులు వేసిన మహోన్నత వ్యక్తులలో వల్లభాయ్ పటేల్ ఒకరన్నారు। మన దేశం ఇంత ఉన్నతంగా ఐక్యంగా ఉందంటే అది కేవలం వల్లభాయ్ పటేల్ కృషి ఫలితమన్నారు। మనం ఒక దేశంగా ఐక్యంగా ఉంటూ ముందుకెళ్తున్నామంటే అది కేవలం వల్లభాయ్ పటేల్ కృషి వల్లనే సాధ్యమైందన్నారు। సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు ఇతర నాయకులు చేసిన విలువైన త్యాగాలను స్మరించుకోవడానికి ఇది మంచి తరుణమన్నారు। దేశ ఐక్యతా దినముగా చెప్పుకునే ఈ రోజును నిర్ధారించడానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు। సమాజంలో జరుగుతున్న నేరాలను మరియు నేరపూరిత చర్యలను అరికట్టడానికి పోలీసులు పతాకదారులుగా ముందుండి సత్యం, సమానత్వం, న్యాయం అనే ఆయుధాలను ధరించి నిజాయితీగా సమాజంలో న్యాయం కోసం నిలబడే ఐక్యతకు సరైన నిర్వచనమన్నారు। కావున దేశ ఐక్యతను సాధించడం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన త్యాగాలను, పడిన కష్టాలను మరొకసారి స్మరించుకుంటూ ఆ మహానీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు। ఈ రోజు ఎస్పీ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా పోలీసు వారు చేపట్టిన ఐక్యత కోసం పరుగు కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి శ్రీ ఏఆర్డీఎస్పీ జి మహాత్మా గాంధీ రెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు। పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి పోస్ట్ ఆఫీస్ వరకు సాగిన ఈ ఐక్యత కోసం పరుగులో పోలీస్ మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ జి మహాత్మా గాంధీ రెడ్డితో పాటు నర్సరావుపేట 1వ పట్టణ సిఐ ఫిరోజ్, అడ్మిన్ ఆర్ఐ ఎం రాజా, ఏఎన్ఎస్ ఆర్ఐ వై యువరాజ్, ఎంటీఆర్ఐ ఎస్ కృష్ణ, నర్సరావుపేట రూరల్ ఎస్ఐ సిహెచ్ కిషోర్, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు।